హే గైస్, ఈరోజు మనం సిద్ధగురు రమణానంద మహర్షి గారు చేపట్టిన మహాకార్యానికి ప్రతీక అయిన రమణేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. దేశంలో మనం ఎక్కడా చూడటువంటి విధంగా ఈ టెంపుల్లో మనకి మొత్తం 1008 శివలింగాలు దర్శనమిస్తాయి. ఈ టెంపుల్లో మనకి మెయిన్ అట్రాక్షన్ వచ్చి 3 అడుగుల బంగారు శివలింగంతో పాటు మనకి స్ఫటికలింగం కూడా ఉంటుంది. అలాగే పంచలోహ శివలింగాలు, దాంతోపాటు మనకి గ్రామదేవత విగ్రహాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. దాని ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయిపోతుంది. ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ రమణేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుండి 15 కిలోమీటర్ల దూరం, అలాగే యాదగిరి గుట్ట నుండి 25 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి ఎవరైనా రావాలనుకుంటే అక్కడి నుండి 55 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఈచ్ పర్సన్కి వచ్చేసి 100 రూపీస్. ఒకవేళ మనతో పాటు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు వచ్చేసేసి 50 రూపీస్ తీసుకుంటారు. అలాగే కార్ పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసేసి 50 రూపీస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసేసి కొన్ని వేల సంఖ్యలో మనకి ఆవులు కనపడడం జరుగుతుంది. మేము వెళ్ళిన టైంలో అవి మొత్తం ఒక షెడ్డుకు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న చోటే మనం కార్ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఫుడ్ కోర్టు, అలాగే ఇక్కడ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ మనకి 1 o'clockకి ఫుడ్ కూడా పెడతారు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న షెడ్లోనే మనకి అన్నదానం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు రమణేశ్వరం అని చెప్పేసి సింబల్. కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చిన హిందూ దేవాలయాల్లో రమణేశ్వర స్వామి టెంపుల్ కూడా ముఖ్యమైనది. ఈ దేవాలయానికి మరో పేరుగా శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నుండి మనం నేరుగా వెళ్ళి అక్కడ మనకి కుడివైపుకు తీసుకుంటే అక్కడ నుండి మనము మెయిన్ టెంపుల్కి వెళ్తాము. ఇక్కడే మనము 1008 శివలింగాలను ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ లోపల నుండే మనము లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడే మనకి 1008 శివలింగాలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా అసలు ఈ రమణేశ్వరంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించడానికి అసలు కారణం తెలుసుకుందాం. పూర్వంలో మహాశివుడు శివసహస్రనామ స్తోత్రాన్ని బ్రహ్మదేవుడికి చెప్పడం జరుగుతుంది. ఈ శివసహస్రనామ స్తోత్రంలో మనకి మొత్తం 10,000 శివుడి పేర్లు ఉంటాయి. బ్రహ్మదేవుడు ఆ తరువాత ఈ శివసహస్రనామ స్తోత్రాన్ని మహర్షి తండికి చెప్పడం జరుగుతుంది. ఈ మహర్షి తండి వచ్చి 10,000 ఉన్న శివుడి పేర్లని మొత్తం 1008గా కుదించడం జరుగుతుంది. ఆ తర్వాత మహర్షి తండి వచ్చి మార్కండేయ మహర్షికి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మార్కండేయ మహర్షి వచ్చి ఉపమన్యు మహర్షికి చెప్తాడు. ఫైనల్గా ఉపమన్యు మహర్షి వెళ్ళి శ్రీకృష్ణుడికి ఈ శివసహస్రనామ స్తోత్రాన్ని 1008 పేర్లు రమణానంద మహర్షి గారు శివసహస్రనామ స్తోత్రాన్ని లోతుగా అర్థం చేసుకొని ఈ రమణేశ్వర ఆలయంలో మనకి 1008 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుంది స్ఫటికలింగం. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ మనకి 3 అడుగుల శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే శివుడి భక్తులు ఉంటారో వారైతే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ వచ్చేసేసి ఈ రమణేశ్వర ఆలయం. అండ్ ఇంకొకటి ఏంటంటే మహాశివరాత్రి అలాగే కార్తీక మాసాలలో ఇక్కడ క్రౌడ్ చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా వీకెండ్స్లో కూడా ఇక్కడ ఫుల్గా జనాలు ఉంటారు. సో ఒకవేళ మీకు వీలైతే ఒకవేళ జనాలు ఉండాలనుకుంటే వీకెండ్స్లో అలాగే ఫెస్టివల్ టైమ్స్లో ఈ ఆలయాన్ని దర్శించుకోండి. లేదంటే వీక్ డేస్లో అలాగే మండే టు ఫ్రైడే వస్తే ఎవరు జనాలు ఉండరు. ప్రశాంతంగా అన్ని దేవుళ్ళను అన్ని శివలింగాలను ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఆ శివుడి యొక్క అనుగ్రహంతో ఇక్కడ నుండి మీరు వెళ్ళవచ్చు.
రమణేశ్వర ఆలయంలో మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఈ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నీటిలో శివలింగాలు ఉంటాయి, చూడడానికి చాలా అద్భుతంగా. అలాగే మనకు ఇక్కడ దుర్గామాతతో పాటు మనకి చాలా విగ్రహాలు దర్శనమిస్తాయి. ఎక్సలెంట్ ప్లేసు ఫొటోస్కి, అలాగే మనకు వీక్షించడానికి సూపర్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క శివలింగం వచ్చేసేసి ఒక్కొక్క కలరు ఒక్కొక్క రాయితో ఇక్కడ స్పెషల్గా డిజైన్ చేయడం ఈ పర్టికులర్ ప్లేస్లో జరిగింది. ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోయే టెంపుల్ వచ్చేసేసి శ్రీచక్ర మహా ఆలయం. ఈ టెంపుల్లో వచ్చి మనకి 9 అడుగుల పంచలోక శ్రీచక్రంతో పాటు 22 శివలింగాలు, అలాగే 258 శ్రీచక్రాలను మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఎవరైతే హైదరాబాద్ దగ్గరలో ఉంటారో ఖచ్చితంగా వచ్చి ఈ రమణేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.